అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప రాజకీయ నాయకుడు. అకాల మరణం వల్ల, అనుకోని కారణాల వల్ల ఆ రోజు మద్రాసులో పెరంబూదూరులో చనిపోవడం జరిగింది. బాంబులు దాడులకు గురై మానవ బాంబులు వేసినటువంటి వారి గుళ్ళకు బలైపోయి చనిపోవడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా సవరణలు చేసి రాజ్యాంగపరంగా పాలించి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి. అందులో భాగంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ, నెహ్రూ గారి కుటుంబం నుండి వచ్చిన వారసుడు. ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. సాంకేతికంగా ఎంతో మందిని ఈ దేశం నుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన మానవ వనరులను గుర్తించి ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎన్నో విషయాల లోపల కూడా ఈ దేశానికి దిశ నిర్మాణం చేసి మరీ ఎన్నికల లోపల పాల్గొనే ముందు అకాల మరణానికి గురైపోయి కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లోటుగా నిలిచింది. ఆయన సూర్యచంద్రుడినంత వరకు ఆయన్ను గుర్తుంచుకోవడం, స్మరించుకోవడం, ఆయన చేసినటువంటి పనులను మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండడం, దానికి ఈరోజు అందుగురించే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన అనుభవ జయంతిని ఈ యొక్క కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.